నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చిన్నారులతో స్నేహంగా సరదాగా టీచర్గా మారిన కలెక్టర్. దమ్ముంటే నిజామాబాద్ నుండి పోటీ చేయి, కేటీఆర్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాల్. ఎకనామిక్ అఫెన్స్ వింగ్ పోలీసులకు బ్రేకులు, కేవలం బీఆర్ఎస్ నేతల అరెస్టులపై జనంలో అనుమానాలు. కన్నుల పండుగగా శ్రీవారి కళ్యాణం, పాఠశాలల్లో విద్యార్థుల సందడి. ఇక వార్తల వివరాలు. స్నేహిత మహిళా వారోత్సవాల్లో భాగంగా పలు చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తూ వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలతో సమావేశం ఏర్పాటు చేసి చట్టాలు, సమాజంలో ఎదురవుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే విషయంపై పలు సూచనలు చేశారు. నగరంలోని ఓల్డ్ హై స్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. కరీంనగర్ ఓల్డ్ హై స్కూల్లో పలు శాఖల అధికారులతో కలిసి స్నేహిత కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. పలు అంశాల పట్ల విద్యార్థుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. స్కూల్లో బయట జరుగుతున్న విషయాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే స్పందించి సంబంధిత బాధ్యులకు ఫిర్యాదు చేయాలని, లోపలే కుమిలిపోయి ఉండకూడదని సూచించారు. డీఈఓ జనార్దన్ రావు విద్యార్థులతో పలు అంశాలు షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఆఫీసర్ పద్మావతి, సిడిపిఓ, ఇతర అధికారులు ఉన్నారు. పర్సన్ కి పోయి టీచర్ కానీ ఇంకా పేరెంట్స్ కానీ దానికి లేకపోతే పోలీస్ స్టేషన్ కానీ ఇంకా ఎక్కడ కానీ కంప్లైంట్ చేసిన వాళ్ళు స్ట్రాంగ్ గా, నోరు మోసుకొని తట్టుకోవాలి స్ట్రాంగ్. వెరీ గుడ్. సో మీకు నా క్వశ్చన్ కరెక్ట్ గా అర్థం వచ్చింది, మీరు కరెక్ట్ గా కూడా ఆన్సర్ ఇచ్చారు. ఎందుకంటే కొట్టిన వాళ్ళు ఎప్పటికీ వీక్, కానీ ఏది రిపోర్ట్ చేయకుండా తట్టుకునే వాళ్ళకు కూడా వీక్. అర్థమైందా? సో అన్యాయం జరిగేటప్పుడు ఎక్కడైనా ఒక రిపోర్ట్ చేయాలి. మీరు తిరిగి వాళ్ళకి కొట్టడం అవసరం లేదు, కానీ మీరు టీచర్కి కానీ ఇంకా కానీ క్లాస్ రూమ్లో బుల్లింగ్ అంటారు. ఒక కొంచెం పెరిగైన డాల్ అయిన అబ్బాయి ఇంకొక కొంచెం చిన్న కనిపించిన అబ్బాయిని కొడతారు. ఏంటి మీకు ఇంకా నిజం రాలేదు, నాకు నిజం వచ్చింది అంటారు 9th క్లాస్లో. మీ చిన్న పిల్లవాడు అని అంటారు. అది బుల్లింగ్ అంటారు దానికి. సో బుల్లింగ్ చేసిన వాళ్ళు వీక్, కానీ మీకు బుల్లింగ్ జరిగితే ఇది స్కూల్ వరకే మాత్రమే సీమితం కాదు. ఇది కాలేజ్కి పోయినా దానికి బుల్లింగ్ బదులు ర్యాగింగ్ అంటారు, ఇంకా ఏదో అంటారు, ఇంకో ఏదో అంటారు. కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ థింగ్ కోసం మీరు నిలబడాలంటే చాలా ఇంపార్టెంట్. అది మీరు రిపోర్ట్ కూడా దానికి చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా అన్యాయం జరిగేటప్పుడు గర్ల్స్ ఏం చేస్తారు, మామో మా బరువు పోతుంది బయట చెప్పమని అంటారు. మేము ఎంత చేసిన మేడలు వాళ్ళ పట్టుదల మాకు చాలా బాగా చెప్పారు. ఇందులో కోపడకుండా మాకు చాలా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. లక్ష్యము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనకి గత 2 నెలలుగా ఈ కార్యక్రమం మన జిల్లాలో వివిధ పాఠశాలలో జరుగుతూ వస్తున్నది. ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు నేనున్నాను, మీ గ్రామంలో నాలాంటి వాడు కనబడితే మీరు ఎలా పిలుస్తారు? తాత. కరెక్ట్. అయితే నేను మీ అందరికీ తాతనే కదా, అవునా కదా? అవును. మరి తాతకి మీకు ఏమైనా సమస్యలు వచ్చి చెప్పుకోకపోతే తాతయ్య ఫీల్ అవుతా అవడం అవుతాడా? ఈ తాతయ్యకి ఫోన్ చేయాలి, తాతయ్య గారు నాకు సమస్య ఉన్నది, మీరు దారిలో పోతుంటే ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు,
కాబట్టి మీరు ఒక్కసారి వాళ్ళని చూసుకోండి అని అంటే 5 నిమిషాల్లో అక్కడ ఉంటాం మేము ఉంటాం. నేను లేకపోయినా మా మనుషులు ఉంటారు, మేడం గారు ఉంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు, ఎవరో ఒకరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. స్నేహిత మహిళా వారోత్సవాలను కరీంనగర్ పద్మనగర్ ప్రభుత్వ పాఠశాలలో చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ సంపత్ పాల్గొని మాట్లాడారు. సినిమాలు సీరియల్స్లకు ఆకర్షితులై చెడు మార్గంలో వెళ్లవద్దని సూచించారు. మాదక ద్రవ్యాలు, స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ వల్ల దుష్ఫలితాలు తదితర అంశాలను వివరించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జీసీడీఓ కృపారాణి, సిడిపిఓ లక్ష్మీనారాయణ, సూపర్వైజర్ అరుణ, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 వర్కర్ సాయి కిరణ్, షీ టీం పోలీస్ కానిస్టేబుల్ స్వప్న, సఖి, సంధ్య పాల్గొన్నారు. ఇన్స్టాగ్రామ్ వాడతారు, స్నాప్చాట్ వాడతారు, ఫేస్బుక్ వాడతారు, వాట్సాప్ వాడతారు, సింబల్స్ 95% నోన్ పీపులే అబ్యూజ్ చేస్తున్నారు పిల్లలపైన అట్ ద సేమ్ టైం ఫీమేల్స్ పైన, ఆడవాళ్ళపైన. సో మీరు పాస్వర్డ్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే పిన్ పెట్టుకుంటే, లేదు అంటే ఒకటి క్యాపిటల్ ఒకటి స్మాల్ యాడ్ చేయండి, యాక్టివిటీ పిన్ పెట్టుకోండి. యాక్టివిటీ పిన్ మీన్స్ ఈరోజు స్నేహిత. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. దమ్ముంటే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలని కేటీఆర్ ను సవాల్ చేశారు ఆయన. జగిత్యాల పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదని జోస్యం చెప్పారు. కేటీఆర్ కు రేవంత్ కు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ కలవాలని చూస్తుందన్నారు. 200 లోపు యూనిట్ల ఉచిత విద్యుత్ వల్ల 90% మంది లబ్ధి పొందుతారని, త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అన్నారు. హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడే నేతలు తొలుత ఆడబిడ్డలను గౌరవించడం నేర్చుకోవాలని బీజేపీ నేత బండి సంజయ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు జీవన్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు చేవేలిలో మాట్లాడుతూ మీకు దమ్ముంటే ఒక సీటు గెలవండి అని చెప్పారండి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీని. అన్ని ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు దమ్ముంటే మమ్మల్ని ఒక సీటు గెలవంటుండు. మరి నిజంగా ఆయనకు దమ్ముంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి ఉన్న ఎమ్మెల్యేకి రాజీనామా చేసి రమ్మాను, నేను కూడా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ఇద్దరు మల్కాజీగా కొట్లాడతాను. అది ఆశ్చర్యం కలుగుతుంది. మీ ఎమ్మెల్యే పదవి ఎక్కడా, ఆయన ముఖ్యమంత్రి పదవి ఎక్కడా? నక్కకు నాగలోకాన్ని పెట్టినట్టు ఉందా అని చెప్పి అంటున్నాను. నక్కకు నాగలోకాన్ని పెట్టినట్టుందని చెప్పి అంటున్నాను. ఇదని ఛాలెంజ్ అనేది ఈక్వల్ ర్యాంక్ ఉండాలి. ఛాలెంజ్ అనేది ఈక్వల్ ర్యాంక్ ఉండాలి. నీ ముఖ్యమంత్రి పదవితో పోల్చుకుంటావే నువ్వు రమ్మ రేవంత్ రెడ్డి గారే ఎవరు అనేది వేరు. నీ ముఖ్యమంత్రి అంటే ఈయన చూడు, ఆయన మాట నీ ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి చేయమంటుండు. కొన్ని లేకుంటే ఇట్లానే అనేది ఉండే. నీ తమ్ముడు రేవంత్ రెడ్డి గారి కంటే ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు, పార్లమెంట్ కంటే చేస్తాడు. నెంబర్ 1 ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు, పార్లమెంట్ కంటే చేస్తాడే కన్నా. భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతూ కబ్జాకోరుల గుండెల్లో నిద్రపోతున్న కరీంనగర్ పోలీసులకు మొదటిసారి కోర్టులో బ్రేక్ పడింది. తాజాగా అరెస్ట్ చేసిన 3 బీఆర్ఎస్ కార్పొరేటర్ల భర్తలపై రిమాండ్ విధించడానికి కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. గతంలో ఆ కేసుపై కోర్టులో క్లియర్ అయినందున మరోసారి అదే కేసుపై పోలీసులు రిమాండ్ కోరడాన్ని కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అరెస్ట్ చేసిన వారికి 41 సిఆర్పిసి కింద నోటీసు ఇవ్వాలని ఆదేశించింది. భూ ఆరోపణలపై ఇప్పటి వరకు పలు కేసుల్లో డజనుకు పైగా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులకు తాజా పరిణామం కొంత షాక్కి గురిచేసింది. ఇకపై పెట్టే కేసులపై లీగల్ క్లాషెస్ రాకుండా చూసుకోవాలని పోలీసులు పగడ్బందీ వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలపైనే వరుస కేసులు నమోదవడంపై జిల్లాలో చర్చ మొదలైంది. భూ కబ్జాకోరుల ఆట కట్టేందుకు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఏర్పాటు చేసి 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న కరీంనగర్ పోలీసులకు కోర్టు రూపంలో స్పీడ్ బ్రేకర్ ఎదురైంది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లిలో భూ ఆరోపణలపై 3 బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ల భర్తలపై కేసు నమోదు చేశారు పోలీసులు. గతంలో తీగలగుట్టపల్లి పరిధిలో తాము కొనుగోలు చేసిన ప్లాట్లకు సంబంధించి కార్పొరేటర్ల భర్తలైన ఎడ్ల అశోక్, తులా బాలయ్య, కాశెట్టి శ్రీనివాస్ తమను బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా అక్కడ శ్మశాన వాటిక ఏర్పాటు చేస్తామని బెదిరించినట్టు పలువురు బాధితులు సిపి అభిషేక్ మహంతికి ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన పోలీసులు వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి బుధవారం కోర్టులో హాజరుపరిచారు. అయితే గతంలో ఆ కేసు కోర్టులో ఎగ్జిస్టింగ్ అయినందున
రిమాండ్ విధించాలన్న పోలీసుల వినతిని కోర్టు తోసిపుచ్చింది. నిందితులకు 41 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ఏర్పాటు చేసిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్కు ఇప్పటి వరకు అనూహ్య స్పందన వచ్చింది. భూ కబ్జాలకు, సెటిల్మెంట్లకు డబ్బులు డిమాండ్ చేస్తూ కామన్ పబ్లిక్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న నేరగాళ్లకు ఈఓడబ్ల్యూ సింహ స్వప్నంలా మారింది. వందల సంఖ్యలో బాధితులు పోలీస్ హెడ్ క్వార్టర్స్కి క్యూ కడుతున్నారు. భూ ఆరోపణలపై పలు కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు పలువురు నిందితులను అరెస్టు చేశారు. ఇందులో 2 కార్పొరేటర్లు, 3 కార్పొరేటర్ల భర్తలు కాగా మరికొంతమంది చోటామోటా లీడర్లున్నారు. తాజాగా 3 మహిళా కార్పొరేటర్ల భర్తలను కూడా అదుపులోకి తీసుకుని వదిలిపెట్టారు. వీరే కాకుండా మరికొంతమంది కార్పొరేటర్లు, ఇతర నాయకులను పిలిపించి విచారించి వదిలిపెడుతున్నారు. అయితే భూ ఆక్రమణదారులపై పోలీసు మార్క్ విచారణ బాగానే ఉన్నప్పటికీ కొన్ని కేసుల్లో పోలీసులు తమ పరిధిని దాటి విచారిస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని సీతారాంపూర్లో ఓ భూమి సివిల్ కేసులో భాగంగా హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఆ భూమి యజమానికి పోలీసులు నోటీసులిచ్చి విచారణకు పిలిపించారట. ఆ యజమానిపై ఫిర్యాదు చేసిన వ్యక్తికి ఓ పోలీసు ఆఫీసర్ దగ్గరి బంధువు కావడంతో ఆయన ఒత్తిడి మేరకే సదరు యజమానిని పోలీసులు పిలిపించి ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తోంది. పోలీసుల విచారణలో సదరు భూ యజమాని తన దగ్గర ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ని చూపించి వచ్చారట. కేవలం ఓ పోలీస్ ఆఫీసర్ బంధువు ఒత్తిడి మేరకు ఇలా తనని ఇబ్బంది పెట్టడం ఏంటని సదరు యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇక ఇదే సీతారాంపూర్కి చెందిన మరో వ్యక్తిపై తీగలగుట్టపల్లికి చెందిన ఇంకో వ్యక్తి భూ తగాదా విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఫిర్యాదు చేసిన వ్యక్తిపై రౌడీ షీట్తో పాటు పీడీ యాక్ట్ కేసులో జైలుకు వెళ్లిన చరిత్ర ఉందని చెప్తున్నారు. అలాంటి వ్యక్తి ఓ సామాన్యుడిపైన ఫిర్యాదు చేయడం, పోలీసులు అతన్ని విచారణకు పిలిపించి ఎంక్వైరీ చేయడం కూడా జరిగిందట. అయితే సదరు వ్యక్తి తన వద్ద ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్లని పోలీసులకు చూపెట్టడంతో వదిలిపెట్టారట. కానీ పోలీసు విచారణ కారణంగా సదరు వ్యక్తి భూమిపై లేనిపోని అనుమానాలు రావడంతో ఆ భూమిని కొనడానికి ఇప్పుడు ఎవరూ ముందుకు రావడం లేదట. త్వరలో తన కూతురు పెళ్లి ఉండడంతో ఖర్చుల కోసం భూమిని అమ్ముకోవాలని చూసిన ఆ వ్యక్తి తన భూమి అమ్మకానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తుల గురించి పూర్తిగా తెలుసుకోకుండా విచారణ చేస్తూ ఉండడంతో అన్యం పుణ్యం ఎరగని సామాన్యులు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. ఇలాంటి కేసుల విచారణ సిపి దృష్టిలో ఉందో లేదోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భూ అక్రమార్కులను ఏరివేయడం కోసం సిపి అభిషేక్ మహంతి ఏర్పాటు చేసిన ఈఓడబ్ల్యూపై 90% ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ ఇలాంటి కేసుల వల్ల 10% అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్తున్న వారిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, నాయకులు మాత్రమే ఉండడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై జిల్లా బీఆర్ఎస్ పార్టీ కూడా సీరియస్గా తీసుకున్నట్టు తెలిసింది. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై మాత్రమే కేసులు పెట్టి జైలుకు పంపించడాన్ని ప్రశ్నిస్తూ త్వరలోనే ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించే పనిలో ఉందని చెప్తున్నారు. ఇదే జరిగితే ఈఓడబ్ల్యూ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం లేకపోలేదు. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కరీంనగర్ నియోజకవర్గ స్థాయి నేత పురుమల్ల శ్రీనివాస్పై అనేక మంది ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన్ని ఇప్పటి వరకు విచారించకపోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు అధికార పార్టీ నాయకులపై ఒకలా, ప్రతిపక్ష నాయకులపై మరొకలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశంపై సిపి అభిషేక్ మహంతి దృష్టి సారించి జనాల్లో ఉన్న అనుమానాలను పటాపంచలు చేయాలని మైత్రి న్యూస్ కోరుతోంది. తప్పుడు అసత్యంగా మాట్లాడుతున్న ఎంపీ బోగస్ సంజయ్గా మార్చుకుంటే బాగుంటుందని హితవు చెప్పారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కరీంనగర్ నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ను వారి మాతృమూర్తిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాము హిందూ మతాన్ని గౌరవిస్తామని, నిత్యం పూజిస్తామని గుర్తు చేశారు. కరీంనగర్లో 7వ వార్షిక శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగితే కనీసం దర్శించుకోలేదని ఎంపీ బండి సంజయ్ నిజమైన భక్తుడెలా అవుతారని ప్రశ్నించారు. తప్పుదోవ పట్టించాలని చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సమద్ నవాబ్, దన్నా సింగ్, మల్లేశం, ఇతర నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు ఆయన ఇంటి పేరు మార్చుకుంటే మంచిదేమో అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయనే బోగస్ మాటలు మాట్లాడుకుంటూ దేవుని విషయంలో కూడా బోగస్ ముచ్చట చెప్తుండు కాబట్టి ఆయన బండి సంజయ్ పేరును బోగస్ సంజయ్గా మార్చుకుంటే ఆయన కరెక్ట్ సరిపోతుందని చెప్తా ఉన్నాను. అనని మాటలు అన్నట్టు గత 5 సంవత్సరాలుగా అసమర్థ ఎంపీగా ఉండి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అనని మాటలను అన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఇలా బోగస్ బండి సంజయ్గా మారిపోయిందని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఆ సబ్జెక్ట్ నేను తర్వాత మాట్లాడతా. ముఖ్యంగా రాముని అక్షంతలకు సంబంధించి, అయోధ్యకు సంబంధించిన అక్షంతలు మా అందరి ఇళ్ళకు కూడా తీసుకొస్తే మేము వాటిని భక్తితో మా కుటుంబ సభ్యులం అంతా కూడా తీసుకొని అదేవిధంగా రాముని జెండాతో కూడుకున్నటువంటి రాముని ఫోటోను కూడా మా అందరి ఇళ్ళలో పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మేము భక్తులం కాబట్టి, మేము అన్ని కులాలు మతాలు వారి నమ్మకాల మేరకు మేము పూజిస్తూ ఉంటాం. తప్పకుండా రాముణ్ణి కూడా మేము ఎంతో భక్తితో పూజిస్తూ ఉంటాం. కరీంనగర్ జిల్లాలోని ప్రైవేటు విద్యా సంస్థల్లో పలు కార్యక్రమాలు జరిగాయి. నగరంలోని మానేరు విద్యా సంస్థల్లో ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే నిర్వహించగా రూరల్ మండలం నగునూరు ఎస్వీఆర్ స్కూల్లో 10th విద్యార్థులకు వీడ్కోలు చెప్పారు. ఆయా పాఠశాలల్లో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కరీంనగర్ పద్మానగర్ మానేరు సిబిఎస్ఈ స్కూల్లో ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూకేజీ విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేస్తూ కాన్వకేషన్ పట్టాను అందించారు. ఈ కార్యక్రమాన్ని మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డితో పాటు ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. Modern school, kids schools, all schools celebrating graduation day. This is the celebration. Usually we are celebrating after completion of the pre-primary. The pre-primary consists of 3 classes: nursery, LKG, UKG. Later the primary starts from 1st to 5th class. Then high school starts from 6th to 10th class. So this is the system as per the new education policy. So now this is divided into 4 groups, that is 5 plus 3 plus 3 plus 4, that is nursery to 2nd and 3rd to 5th, later 6th, 7th, 8th, 3, so later 9th, 10th, 11th, 12th. So then CBSE pattern. So this is the system. So actually that every student must start from nursery. So then he has to complete the pre-primary. కరీంనగర్ రూరల్ మండలం నగునూరు ఎస్పీఆర్ స్కూల్లో 10th విద్యార్థులకు వీడ్కోలు పలికారు 9th స్టూడెంట్స్. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు ఆ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ విజయమోహన్ రెడ్డి. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ ఫేర్వెల్ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ యాకయ్య, డైరెక్టర్స్ డాక్టర్ పిఆర్ రాజేందర్, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ శ్యామ్ సుందర్, పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ ఉపేందర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చొక్కారెడ్డి పాల్గొన్నారు. We are conducting so many programs in our school like Science Day, Maths Day, festivals,
festivals importance, not only education, with education, and we are participating cultural programs like karate, yoga, drawing. We are giving the children variety of opportunities. They are successful in our school. Our school children are studying well. Our students are get nice GPA, 10 GPA. అందరూ చక్కగా ప్రిపేర్ అవ్వాలి, టెన్షన్ లేకుండా ప్రిపేర్ అవ్వాలని అందరికీ మా పిల్లలందరికీ చెప్తున్నాము. అందరూ మంచి స్టూడెంట్స్, ఇప్పటివరకు చక్కగా ప్రిపేర్ అయ్యారు. వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాము. కరీంనగర్ విద్యానగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అత్యంత కన్నుల పండుగగా జరిగింది. ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణ తంతును నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరామ్ భద్రయ్య మాట్లాడుతూ 28 ఏళ్లుగా ఆలయంలో ప్రత్యేక వేడుకలు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ధనుర్మాసోత్సవాలు, శ్రీరామనవమి, బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ ప్రతినిధులు, గజవాడ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. విద్యానగర్ కరీంనగర్లో ఉన్నటువంటి స్వామివారి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా గత 28 సంవత్సరాలకెళ్ళి ప్రతి సంవత్సరము మనము ధనుర్మాసము, అట్లాగే బ్రహ్మోత్సవాలు, శ్రీరామ కళ్యాణము, సంవత్సరానికి 3 కార్యక్రమాలు ఈ ఆలయంలో అతి వైభవంగా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయం విద్యానగర్లో ఉన్నటువంటి స్వామివారు కోరుకున్నటువంటి భక్తులకు అన్ని విధాలుగా మంచి చేస్తూ, కోరుకున్నటువంటి కోరికలు ఎల్లవేళలా వారు తీరుస్తూ మన భక్తులందరినీ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి వారు ఆశీర్వదిస్తూ, ఈ మన విద్యానగర్లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయము 28 సంవత్సరాల నుండి ప్రతిష్ఠ అయింది. 28 సంవత్సరాల నుండి ఎప్పుడైనా ఏ కార్యక్రమం చేసినా కూడా దాదాపుగా భక్తులు 1000 మంది, 1500 మంది, 2000 మందికి రావడం జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి నాడు దాదాపుగా 8000 మంది రావడం అన్నది చాలా గర్వకారణము. ఈ నెల 7న కరీంనగర్ ఇందిరా గార్డెన్స్ లో బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందన సభ నిర్వహించుకుంటున్నట్లు బీసీ సంఘాల ఐక్య వేదిక ప్రతినిధి వైద్యుల అంజన్ కుమార్ తెలిపారు. నగరంలోని R&B గెస్ట్ హౌస్ లో ఆయా కుల సంఘాల ప్రతినిధులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో బీసీ కులగణన ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారని గుర్తు చేశారు. ఇందుకు కృతజ్ఞతగా కరీంనగర్ పార్లమెంటు స్థాయి అభినందన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీసీ అన్ని కుల సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి బీసీ కుల సంఘాల ఐక్యవేదికగా ఏర్పడి 27వ తారీఖు నాడు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఒక వాగ్దానం చేసింది, అధికారంలోకి రాగానే బీసీ కులగణన చేస్తా అని. ఈ సందర్భంగా చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో మాన్యశ్రీ బీసీ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు కులగణ చేయాలని ఒక తీర్మానం ప్రవేశపెట్టి తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు బీసీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఆలోచించి బీసీలకు రేపు రాబోయే సప్లాన్ కానీ బీసీలకు అభివృద్ధి పదంలో తీసుకుపోయే విధంగా ఈ కులగణన జరగాలి అనే ఒక మంచి ఆలోచనతోని రేవంత్ రెడ్డి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాన్ని అందరం హర్షధ్వానాలతో ఆమోదించడం జరిగింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ శ్రీ గిరిజా మృత్యుంజయ మహాదేవాలయంలో శివుడి పాటను చిత్రీకరిస్తున్నారు. కలర్ సత్తన్న నిర్మాణ సారథ్యంలో పాట చిత్రీకరణను వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ ప్రారంభించారు. శివరాత్రి రోజున ఈ పాటను రిలీజ్ చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత స్వరూప, కలర్ సత్తన్న, డైరెక్టర్, రచయిత రంగు గోవర్ధన్, మొగిలోజు రాము, సంగీతం కేబి శర్మ, నేపథ్య గానం వడ్లకొండ అనిల్, శ్యామల, డిఓపి బాలు నాయిని, నటీనటులు కలర్ సత్తన్న, శ్రీలత నేత, డాన్స్ మాస్టర్ సవిత, మేకప్ అశోక్ చారి పాల్గొన్నారు. అటువంటి శంకరుణ్ణి మనం సంవత్సరంలో మహాశివరాత్రి నాడు ఆయన గురించి గొప్పగా పూజిస్తాము. మహాశివరాత్రికి ప్రతి ఒక్క శివరాత్రికి ఒక విశేషమైనటువంటి
కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో ఈ సంవత్సరం ప్రత్యేకించి కేవలం ఒక కరీంనగరే కాదు, ఒక తెలంగాణ ఆంధ్రనే కాదు, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఒక విశేషమైనటువంటి ఈశ్వరుని యొక్క లీలను అందరికీ అందజేయాలనే దాన్ని దృష్టిలో ఉంచుకొని మా కలర్ సుత్తయ్య శివుని యొక్క పాటను చిత్రీకరించి శివుని యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమై ఈనాడు గిరిజా మృత్యుంజయ దేవాలయం ఎల్ఎండి కాలనీలో చాలా అద్భుతంగా చిత్రీకరణ చేయడం జరుగుతున్నది. మృత్యుంజయ అనుగ్రహంతో ఈ పాట శివునికి అత్యంత ఆనందాన్ని కలిగించినది, లోకక్షేమాన్ని కలిగించేది కావాలి అని చెప్పి. నమస్కారం. నా పేరు సత్యనారాయణ గౌడ్, ప్రొఫెసర్ సత్యన్ అంటారు. నేను యూట్యూబ్ కళా క్రియేషన్ ఛానల్ పెట్టాను. ఆ ఛానల్లో రేపు వచ్చేటువంటి మహాశివరాత్రికి శివుని మీద చక్కటి పాట తీశాను. ఈ పాటకు రంగ్ గోవర్ధన్ గారు మంచి పాట రాశారు. అదేవిధంగా రామ్మూర్తి గారు డైరెక్షను. ఇందులో భాగంగా శివునిగా పాత్ర నాకు వచ్చినందుకు గొప్పగా భావిస్తున్నా. కరీంనగర్ శివారులో బస్సు బోల్తా పడ్డ సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. రూరల్ మండలం గుంటూరుపల్లి స్టేజ్ వద్ద రాజీవ్ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు బోల్తా పడింది. యూపీ జగల్పూర్ నుండి హైదరాబాద్ వెళుతూ ఉండగా డివైడర్ ను ఢీకొట్టిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 6గురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కరీంనగర్ జిల్లా నగునూరు సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు కుటుంబ సభ్యులు, పలు సంఘాల ప్రతినిధులు. మానకొండూరు మండలం గంగిపల్లికి చెందిన లక్ష్మీనారాయణ జీవిత దంపతుల పెద్ద కుమార్తె సృజన గత నెలలో హాస్టల్లో మృతి చెందగా పలు అనుమానాలు వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు. న్యాయం కోసం హైదరాబాద్ ప్రగతి భవన్ కు సిపి కలెక్టర్ వద్దకు వెళ్లామని అయినా విచారణ చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ ని మార్చే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. నగ్ను రాష్ట్రాల్లో సుజన అమ్మాయి ఇలా చనిపోయింది. సిస్టంలో చూపించమంటే మాకు చూపించలేరు. మాకు అన్యాయం జరిగింది. 9వ తారీఖు నాడు నా కొడుకు ఇక్కడికి వచ్చిండు. 21వ తారీఖు నాడు నైట్ అమ్మాయి చనిపోయింది. ఎట్లా చనిపోయింది కూడా మాకు ఇస్తలేరు. అయితే సీసీ ఫుటేజ్ మొత్తం ఇవ్వమంటే తట్టుకుంటా పని చేసి డైవర్ట్ చేసి మొత్తం ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఈ విషయంలో కలెక్టర్కి ఆర్డర్ ఇచ్చిన సిపికి 2 సార్లు కలిసిన సిపి పట్టించుకుంటుండు. కానీ ఏసీపీ దగ్గరికి పోతే తిడుతుండు. నా బిడ్డ నన్ను ఘోరంగా తిట్టిండు. మళ్ళీ కలెక్టర్ని కలిసిన కలెక్టర్ పోతే ఏం తిట్లు ఇస్తలేరు. మానవ హక్కుల కమిషన్ దగ్గరకు పోయిన ఆయన ఏమి ఇస్తలేరు. మాకు న్యాయం కావాలా, మాకు అన్యాయం జరిగింది. మాకు మొత్తం అమ్మాయి ఎలా అనిపోయింది తీసుకుపోయిన మొత్తం కావాలా. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో బీఆర్ఎస్ సీనియర్ నేత మన్నెంపల్లి మాజీ ఉప సర్పంచి పొన్నం అనిల్ గౌడ్ జన్మదిన వేడుకలు జరిగాయి. మన్నెంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు సామాగ్రి అందించారు. లయన్స్ క్లబ్ సహకారంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కుటుంబ సభ్యులకు అన్నదానం చేశారు. అంతకుముందు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు దరిపల్లి వేణుకుమార్, సుదగోని సదయ్యగౌడ్, కామెర నిరంజన్, బీనపల్లి సంపత్, గీకురు రమేష్, గొల్లె సాయి కుమార్, గోదరి నాగేంద్ర, నాంపల్లి సాయి కుమార్, గుంటి నవీన్ పాల్గొన్నారు. కరీంనగర్ భగత్ నగర్ లో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సోదాలు చేసి 3 యువకులను అదుపులోకి తీసుకున్నారు. శాంతినగర్ కు చెందిన శశికుమార్, పెగడపల్లికి చెందిన రామకృష్ణ, వరంగల్ కు చెందిన జయంత్లను బైండ్ ఓవర్ చేసి కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించినట్లు నాగేశ్వరరావు తెలిపారు. వారి వద్ద నుండి 535 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైనట్లు చెప్పారు. ఈ దాడులలో హెడ్ కానిస్టేబుల్ మోసిన్, కానిస్టేబుల్లు కుమార్ యాదవ్, కాసిం, కమలాకర్, కమలుద్దీన్, సంతోష్ పాల్గొన్నారు.
పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి. హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో ఇంటర్, 10th పరీక్షల నిర్వహణ, ప్రజాపాలన, సహాయ కేంద్రాల ఏర్పాటుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ నుంచి కలెక్టర్ పమేలా సత్పతి, అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. సిఎస్ శాంతకుమారి మాట్లాడుతూ పరీక్షల్లో ఏ చిన్న పొరపాటు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రానికి చేరుకునే సమయము నిమిషం గడువు కాకుండా 3-4 నిమిషాల వరకు మినహాయింపు ఇవ్వాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని ఆదేశించారు. జిల్లాలో ప్రజాపాలన సహాయ కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఐఈఓ జగన్మోహన్ రెడ్డి, డిఈసి మెంబర్స్ రవీందర్ రెడ్డి, ఆంజనేయులు, జెడ్పీసీఈఓ శ్రీనివాస్, డిఈఓ జనార్దన్ రావు, ఎన్పీడీసీఎల్ ఏసీ గంగాధర్ పాల్గొన్నారు. నగరంలోని కాశ్మీర్ గడ్డలో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఇటీవల కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను అందించారు సఫా బైతుల్ మాల్ ట్రస్ట్ ప్రతినిధులు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ సమద్ రషాదీ మాట్లాడుతూ నిరుపేదలకు అండగా ఉండేలా సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు తమ సంస్థ ద్వారా 1600 మందికి టైలరింగ్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించామని తెలిపారు. వీటితో పాటు ప్రతి నెల 100 నిరుపేద కుటుంబాలకు 500 రూపాయల చొప్పున పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. मुद्दतों से खिदमत खल्क़ का ये काम अल्हम्दुलिल्लाह हो रहा है। मुख्तलिफ़ शोबाजात में ये खिदमत अंजाम दी जा रही हैं। बेवाओं में वज़ाइफ का मसला है, पानी पिलाना गर्मा में, और रमज़ान राशन का मसला है। इसी तरह ये जो टेलरिंग सेंटर्स हैं वो कायम किए गए। ये बड़ी खुशी की बात है कि सफ़ा बैतुल माल शाख करीमनगर ने अब तक 1600 ख़वातीन को टेलरिंग की तरबियत दी है अल्हम्दुलिल्लाह। ये बहुत बड़ा कारनामा है। ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.